No explanation is sufficient for this. No. Police is coming. Police is specifically targeting. అవసరం లేదంటే తల దూరుస్తున్నారు మీరు. మీరు ఎట్లా చేస్తారు మీరు రికార్డ్ చేసుకున్నారు. మీ ఇన్వెస్టిగేషన్ కోసం మీరు వాడుకోవాల్సింది బయట వీళ్ళందరూ పైకి పెంచుకొస్తారు. వాళ్ళ పైకి రాకపోయినా కూడా వాళ్ళందరూ మీరు ఇచ్చినట్టు కదా. ఓకే మీరు ఎట్లా ఇస్తారు? నేను చేస్తాను. మీరు మీ ఇన్వెస్టిగేషన్ మీకు ప్రైవేట్ గా ఉన్న ఇన్వెస్టిగేషన్ దాన్ని ఆడియోతో సహా మీరు బయట ఎట్లా రిలీజ్ చేస్తారు? ఇప్పుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నది నీ తీసుకున్నా లేదా? అవును చేసిండు. మీరు రికార్డ్ చేసిండు. వీడియో రికార్డ్ చేసిండు. మీరు బయటకి వచ్చా? మీరు బయటకి వచ్చా? బయటకి ఎట్లా ఇస్తారు మీరు? ఎవరు ఇవ్వలేదండి. మీరు చూడండి చూడండి ఎట్లా వేరే గ్రూప్ న్యూసెన్స్ గ్రూప్ ఎట్లా వస్తుంది ఈ గ్రూప్లలో? చెప్పడం కాదు. మీరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరే అనిపిస్తుంది. ఉద్దేశం కాదు. మీరు మా వచ్చింది ఎట్లా బయట రిలీజ్ చేస్తారు మీరు? యువర్ కానిస్టేబుల్ హస్ రికార్డెడ్ ఇట్. యువర్ కానిస్టేబుల్ హస్ లీక్డ్ ఇట్ టు ది మీడియా అండ్ హి డిడ్ నాట్ గో ఆన్ హిస్ ఓన్ వితౌట్ ఆర్డర్స్ ఫ్రమ్ యు. మీ దగ్గర నుంచి ఆదేశాలు లేకుండా కానిస్టేబుల్ ఇవ్వడది ఎట్లా ఇస్తాడు? మేము మిమ్మల్ని ఎట్లాంటి లేకుండా సాధారణంగా తీసుకుంటే మంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇది పనికి వస్తుందని చెప్పేసి మేము మిమ్మల్ని కూర్చోబెట్టి రికార్డు చేసి బయటకి ఎట్లా పంపిస్తారు? క్వశ్చన్ ఏం అడిగిరని కాదు. ఒక ఫీమేల్ యాంకర్ తోటి క్వశ్చన్ చేసి బయటకు పంపించినారు. ఆమె ప్రైవసీ ఏమైతే ఆమె కోసం ఏం మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మనిషి కాకపోతే మీరే చేసిరు. శైలేష్ గారు మేము స్టేట్మెంట్ గా చేసినప్పుడు సార్ కూడా ఉన్నాడు. రమేష్ గారు రికార్డ్ చేయలేదంటున్నారు. రికార్డ్ చేసి నేను ఆబ్జెక్షన్ చేస్తే కూడా వీడియోస్ బయటకు పోతే పోలీసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా తీసుకొచ్చి అన్ని రికార్డింగ్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే
వాళ్ళు ఒక వ్యక్తిని వెనకబెట్టుకొని వచ్చిండ్రు. ఆ వచ్చిన వ్యక్తి మాతో మాట్లాడుతున్నాయన్నీ రికార్డు చేసిండ్రు. ఆ రికార్డు చేసిన విషయాన్ని మేము ప్రశ్నించినాం. రికార్డు జరుగుతున్నప్పుడే మేము ప్రశ్నించడం, అడిగినాం ఇతను ఎవరు అంటే ఇతను మా మనిషే కాబట్టి రికార్డు చేస్తున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళని అడిగితే ఆయన ఎవరని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. బయటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక టీవీ ఆర్గనైజేషన్, ఒక మీడియా ఆర్గనైజేషన్లోకి బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేయించేసి బయట బురద జల్లే కార్యక్రమం కోసం ఆ వీడియోలను వాడుకుంటున్నారు. పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే బురద జల్లాలనుకుంటున్నారో ఆ బురద జల్లాలనుకునే వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయి ఈరోజు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళనందరినీ తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులతోటి వీడియో రికార్డింగ్ చేపించి ఆ వీడియో రికార్డింగ్ని సోషల్ మీడియా గ్రూప్స్లో పంపించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్లో పనిచేసే ఉద్యోగులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థని మనం ఎప్పుడూ చూడలేదు. రాబోయే రోజుల్లో మేము చెప్తున్నాం. మేము ఏసీపీ గారికి ప్రొటెస్ట్ చేసినాం. సిఐ రాజు నాయక్ గారి దగ్గర ప్రొటెస్ట్ చేసినాం. ఎవరు ఆయన, ఎందుకు ఆయన ఎవరంటే ఇప్పుడు సిఐ రాజు నాయక్ ఎవరైతే ఆయనని వెంట పెట్టుకొని వచ్చిండ్రో ఆయన మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. ఆయన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చిండ్రు. పోలీసులు గాంధీ భవన్ నుంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు గాంధీ భవన్ నుంచి వచ్చే ఆదేశాలతో పనిచేస్తున్నట్టుగా అనిపించింది. లేదా పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉండే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము పోలీసులకు చెప్పినాం. మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసినాం. నిన్న కూడా కోఆపరేట్ చేసినాం. ఈరోజు కూడా కోఆపరేట్ చేసినాం. కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఇన్వెస్టిగేషన్ అని పేరు చెప్పి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నింటినీ బయటికి పంపించి పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మేము దీనిపైన చట్టపరంగా ముందుకు వెళ్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దాన్ని విచారిస్తున్నాము. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది విచారణ. ఇన్వెస్టిగేషన్ ఇది అండర్ ప్రాసెస్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని వీడియో తీశారు. మార్నింగ్కి వెళ్ళి మమ్మల్ని కూడా వీడియో తీశారు. అది చూస్తాం, అది విచారణలో తెలుస్తాయి అన్ని. అందరు ఎగ్జామినేషన్ అందరూ చేస్తారు. విచారణ బాగుంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, అది మీరే చెప్పండి. మీరే చెప్పండి ప్లీజ్.